ప్రభునందు ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈనాడు ఎంతోమంది హిందూ సోదరుల నోట ఎన్నో అబద్ధ ప్రచారాలు తరచుగా వింటున్నాం. అందులో భాగంగా ఒక హిందూ సోదరి ఒక పచ్చి అబద్ధాన్ని ఎంతో నిర్భయంగా ప్రచారం చేస్తుందంటే, తరతరాలుగా మన భారతదేశాన్ని ఒక వైరస్ లాగా పట్టి పీడిస్తున్న ఆర్ఎస్ఎస్ అనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఈ సంస్థ హిందూ భావజాలం కలిగి అఖండ భారతదేశంపై కాషాయం జెండా ఎగరవేయాలి, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చివేయాలి, క్రైస్తవులను ముస్లిం సోదరులను తన్ని తరిమేయాలి అని కంకణం కట్టుకుని కలవ పువ్వు పార్టీని కేంద్ర స్థానంలో కూర్చోబెట్టి దాని ద్వారా మత రాజకీయాలు సృష్టించి మణిపూర్ని తగలబెట్టిన సంఘటన మనం చూసాం, విన్నాం. అయితే అలాంటి దౌర్భాగ్య సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్కి కొమ్ము కాస్తూ ఒక సహోదరి మరియు ఒక సహోదరుడు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి. మనదైన శైలిలో వారి తాట వలిచే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది ఆర్ఎస్ఎస్ అంటే అది ఒక హిందూ ఉగ్రవాద సంస్థ అన్నట్లు చెప్తూ ఉంటారు. ఈ 2025కి అక్షరాల 100 సంవత్సరాలు అయింది ఆర్ఎస్ఎస్ సంస్థ పెట్టి. అది హిందూ ఉగ్రవాద సంస్థ కాదు. వాళ్ళు ఎలాంటి నేర కార్యకలాపాలు చేయలేదు ఇంతవరకు భారతదేశంలో, ఇక విదేశాల్లో చేసింది లేదు. అదే గనక చేసిందంటే భారతదేశంలో ఇన్ని మతాలు ఇంత విచ్చలవిడిగా విస్తరించేవి కాదు, ఇన్ని రకాలుగా మనల్ని దోచుకునే వాళ్ళు కాదు, ఇన్ని రకాలుగా కన్వర్షన్లు కూడా చేసేవాళ్ళు కాదు. ఆర్ఎస్ఎస్ సంస్థ హిందూ ధర్మానికి దేశానికి మాత్రమే వర్క్ చేస్తుంది తప్ప వేరే వాళ్ళ మీద ఈ రోజు వరకు అటాక్కి పోలేదు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడలేదు, ఎలాంటి తప్పు కార్యక్రమాలు చెయ్యలేదు వేరే సంస్థల్లాగా, ఉగ్రముఖ సంస్థల్లాగా. కానీ వాళ్ళు నిందని మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ కార్యకలాపాలు ఏంటి అన్నది చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోవడం వల్లే ఇది ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ అని చాలామంది ఏదో ఇలా ఊహించుకుంటున్నారు. ఇలా గుప్పిటి మూసి ఉంటే తెరిస్తే అక్కడ ఏమీ ఉండదు, దేశం ధర్మం తప్ప ఏమీ వాళ్ళు వేరే కార్యక్రమమే చెయ్యరు. ప్రజలు చాలా మందికి తెలియని వాళ్ళు వీళ్ళు ఏదేదో చేసేస్తారని ఏదేది చెయ్యరు. ధర్మం కాపాడటానికి, ఈ దేశం సురక్షితంగా ఉండటానికి మాత్రమే వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఎంతో మంది కుటుంబాలని త్యాగం చేసి, మరి కొంతమంది అయితే పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా ఈ దేశం కోసం కష్టపడుతూ ఉంటారు. సంఘ్ వాళ్ళంటే ఈ కమ్యూనిస్టులకి వాళ్ళకి వీళ్ళకి భయంకరమైన కోపం. కాంగ్రెస్ వాళ్ళకి రీసెంట్ గా పెద్ద వింత వచ్చినట్టు కమ్యూనిస్ట్ సంఘాలు ప్రకటించేసేది ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఫాసిస్ట్ సంస్థలు కాదని చెప్పేశారనమాట. వాళ్ళే ఈ దేశంలో 100 సంవత్సరాల నుంచి ప్రచారం చేశారు, ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారనమాట. ఇంకేంటి ప్రాబ్లము? వాళ్ళు చెప్తే మేము ఒప్పుకోవాలంటే మరి వాళ్ళే కదా ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ప్రచారం చేసింది, ఆవిడ వాళ్ళే డిసైడ్ చేశారు. కాబట్టి ఇక్కడ ఏమీ రాంగ్ కార్యకలాపాలు జరగట్లేదు. అలాంటి ఉద్దేశాలు మీకుండి వేరే ఎవరన్నా చెబితే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు కూడా సంఘంలో జాయిన్ అయ్యి స్వయం సేవకు జాయిన్ అయ్యి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అంతా మంచి జరుగుతుంది, అంతా ధర్మం గురించి మాట్లాడతారు. ఓకేనా? దట్స్ ఇట్. ఏందమ్మా మాట్లాడుతున్నారు? ఆర్ఎస్ఎస్ సంస్థ ఎక్కడ ఏ అరాచకాలు సృష్టించలేదా? దేశ ధర్మం కోసం మాత్రమే పోరాడతారా? ఎక్కడ మత కల్లోలాలు సృష్టించలేదా? అసలు మీరు ఈ భారతదేశంలోనే బ్రతుకుతున్నారా, లేక వేరే గ్రహం నుండి వలస వచ్చిన గ్రహాంతవాసులా? ఈ ఆర్ఎస్ఎస్ చేసిన ఆకృత్యాలు, అరాచకాలు కొన్నింటిని చూద్దాం. మొదటిగా, ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది ఒక అబద్ధాల పుట్ట. అయితే దీన్ని డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1925లో విజయదశమి నాడు మొదలుపెట్టారు. అయితే ఇది మొదట్లో హిందుత్వవాదంతో మొదలైనప్పటికీ మహాత్మా గాంధీ గారి హత్య వెనుక ఈ సంస్థ హస్తం ఉందని 1948 తర్వాత ఈ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషించింది. అక్కడి నుండి మత విద్వేషాలు రెచ్చగొట్టింది. 2008 కందమాల్ హింస అనేది మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, లేక తెలియకపోవచ్చు. తెలియకపోతే వినండి. భారతదేశంలోని ఒరిస్సాలోని కందమాల్ జిల్లాలో ఆగస్టు 2008లో హిందూ సన్యాసి లక్ష్మణానంద సరస్వతి హత్య తర్వాత హిందుత్వ సంస్థలు ప్రేరేపించిన క్రైస్తవులపై జరిగిన విస్తృత హింసను సూచిస్తుంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఈ హింస ఫలితంగా 39 మంది క్రైస్తవులు మరణించారు. 395 కంటే ఎక్కువ చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి.
5,600 నుండి 6,500 ఇళ్ళు దోచుకోబడ్డాయి. 600 గ్రామాలు దోచుకోబడ్డాయి. 60,000 నుండి 75,000 కంటే ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారు. మరింత సమాచారం కోసం మీకు డౌట్ ఉంటే హిస్టరీ చెక్ చేయండి. ఇక రెండవది బాబ్రీ మసీద్ వివాదం మనకు తెలియనిది కాదు. 18వ శతాబ్దం నుండి హిందూ ముస్లింల మధ్య వివాదంగా మారిన చర్చ ఆఖరికి బీజేపీ ప్రభుత్వం టైంలో ఆర్ఎస్ఎస్ వెనకుండి దాన్ని రామ మందిరానికి కైవసం చేసిన సంఘటన మనకు తెలిసిందే. 1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి మసీదును కూల్చివేశారు. దాంతో భారత ఉపఖండమంతటా అల్లర్లు చెలరేగాయి. సుమారు 2,000 మంది మరణించారు. మరి దీనికి కారణం ఎవరో తెలియాలంటే హిస్టరీ చెక్ చేయండి. ఇక మూడవది గోధ్రా రైలు దహనం అనేది 2002 ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోధ్రా రైలు స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు తగలబడగా 59 మంది దుర్మరణం పాలైన దుర్ఘటన వెనక చాలా కుట్ర జరిగింది. దీనికి కారణం ఆర్ఎస్ఎస్ కాదు అంటే ఒకసారి ఇది కూడా చెక్ చేయండి. ఇక నాలుగవది మణిపూర్. ఈ ఘటన మనకు తెలియనిది కాదు. హింసాకాండ సృష్టించి క్రైస్తవులను హింసించి స్త్రీలను నగ్నంగా ఊరేగించిన ఘనత ఆర్ఎస్ఎస్ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో ఎన్ని చర్చిలపై దాడి చేశారు, క్రైస్తవులను హింసించారు. కాదు వారేమి చెయ్యలేదు అంటే హిస్టరీ తవ్వండి. అనాది నుండి దాని ఆకృత్యాలు అరాచకాలు చూడండి. అబ్బే వారేమి చెయ్యలేదు అన్నవారిది నోరా డ్రైనేజీ గొంట. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి, నిజ నిజాలు తెలుసుకోండి. మరి ఒక అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.